కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాట. ఒక ప్రజాస్వామ్యం ఈ దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. నేను చెప్పినంత గట్టిగా ఈ దేశంలో లోపాలను గురించి ఎవరో మాట్లాడాల. కానీ మనది లోపాలు ఉన్నప్పటికీ కూడా బలమైన సజీవమైన ప్రజాస్వామ్యం. దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. లోపాలను సరిదిద్దాలి, కానీ ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికల్లో ఫలితాలనే గుర్తించను అన్న పరిస్థితి వస్తే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది. అలాంటి మూర్ఖులు ఎవరన్నా ఉంటే, ఏ పార్టీ వాడైనా, ఏ స్థాయి నాయకుడైనా సరే, వాళ్ళ మెడలో వంచండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, నోరు మూయించండి. ఎందుకంటే సమాజం మొత్తానికి వాళ్ళ వ్యక్తిగత కాంక్షతో, అధికార లాలసతో, స్వార్థంతో సమాజానికి తీవ్రమైన హాని తలపెడుతున్నారు. మరి ఎజెండా ఏమిటి? ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, సంక్షేమ అభివృద్ధి సమతూకం కావాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. కానీ మన రాష్ట్ర సంస్థలకు ఒక ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. మధ్యలో అడ్డుపడింది. ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమగ్రమైన ప్రయత్నం జరగలేదు. ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగుయేతరులు నిపుణులైన వాళ్ళు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైకే అలాగ్, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో. అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు. సరే, మన రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షులు, ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన నివేదిక. దీని ప్రాతిపదికనే 2014-15 సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డివిజన్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేశాం. నేను ఆనాడు అంచనా వేసింది మాకు 10,493 కోట్లు రావాలని చెప్పాను. కొద్ది నెలల క్రితం వచ్చింది. ఎంత వచ్చింది తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. బస్తీ మెస్ అవ్వాలి కాదో చెప్పండి, మీరు చూసి చెప్పండి. 2019లో వెలువరించాము. దీనికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది. ఇది సాధించాలి. అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి రేపు పొద్దున విజయం సాధించగా ఇళ్ళకు కానీ పండుగ కాదు, ఇవి సాధించాలి. పోలవరం ప్రాజెక్టు ఉంది ఉదాహరణకి. అరే 3 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలకి పనికొచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణా జలాల్ని ఎగువన ఊళ్ళో పుష్కలంగా వాడుకోవచ్చు. రాయలసీమకు వాడచ్చు, కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలకు వాడచ్చు. అటు తెలంగాణకి లాభం, కర్ణాటక లాభం, మహారాష్ట్రకి లాభం. అంతా చాలా శరవేగంగా జరిగింది. తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది. ఎంత విచిత్రం ఇది! ఎంత ఆత్మహత్య సదృశ్యం! అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఎంత ఆగిపోయినాయి, రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినాయి. ఎన్ని చోట్ల చూసినా కూడా 2024లో ఉన్నామా లేకపోతే 1994లో ఉన్నామా అర్థం కాకుండా పోయింది మనకి. ఎంత సిగ్గుచేటు! దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇందాక చెప్పాను, 2 రాష్ట్రాలు ఉటంకించాను. దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సత్తా వెలువరించింది. వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు, కానీ 2-3 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు 2 ఏళ్ల క్రితం 41,000 కోట్ల రూపాయలు, 43,500 కోట్లు ఉంది. చివరి అంకెలు మనకు రాలేదు, ఇంకా 23-24 అంకెలు, మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన అంకెల ప్రకారం 32,000 కోట్లు ఉంది. మరి వచ్చే సంవత్సరం అవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు. బడ్జెట్ అంకెలు వాస్తవాలకి సరిపోవచ్చు. అప్పులు 20% ఉండాలి. ఒక రాష్ట్ర జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% అప్పులు ఉండాలి. అది నామ్, ఎఫ్ఆర్బిఎం చట్టం కదా. అంతకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి, వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది. అందున రెవెన్యూ లోటు ఉందంటే అర్థం ఏంటి? అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, వేరే రకరకాల సంస్థల పేరుతో, కానీ వాళ్ళకి ఏం డబ్బులు లేవు, ప్రభుత్వమే చెల్లించాలి. అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే
22-23 లెక్కలు ఉన్నాయి, తర్వాత లెక్కలు ఇవ్వాల ప్రభుత్వం. 43% అన్నది, 20% ఉండాలి. దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు. ఏమిటి అంకెలు లేనిది? బాకీలు. నాకు అందిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ, 1,00,000 కోట్ల రూపాయల పైచులకు బాకీలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్ ₹1 కోటి రాకపోతే మునిగిపోతాడా? ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది పని చేసి పెట్టి అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి, ఉద్యోగులు కావచ్చు, ఇతరులు కావచ్చు. 1,00,000 కోట్ల పైచలకు ఉన్నాయి, ఎంత ఉందో సరిగ్గా తెలియదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతోంది. 20% ఉండాలి. ఒక్కరోజు దీన్ని అదుపు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదుపు చేసి తీరాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దానికి లోక్సత్తా పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కట్టుబడి ఉన్నది. మూడోది, అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికో అమరావతి నగరానికో పరిమితం అయితే చాలు. అమరావతి ఖచ్చితంగా కావాలి, రాజధానిగా మాత్రం లేదు. అంతా చర్చించే రాజధాని చుట్టూ తిరుగుతుంది. మాకు అంతా రాచరిక స్వభావం ఉంది మన దృష్టిలో. రాజధాని కాదు ముఖ్యం. అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఆధునిక యుగంలో మీకు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే పెట్టుబడులు రావు. ప్రపంచ స్థాయి టాలెంట్ మీ రాష్ట్రంలోకి రాదు. వాడు ఎక్కడ బాగుంటే అక్కడికి పోతారండి. నాకు ఇప్పుడే చెప్తున్నారు, వజీర్ గారు చెప్తున్నారు, ఇక డాక్టర్లు కూడా బాగా విదేశాల్లో కనుక నైపుణ్యం పొందితే హైదరాబాద్ పోతున్నారండి, మాకు విజయవాడ రావట్లేదని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ పెట్టుబడులు కావాలంటే అత్యున్నత ప్రమాణాల ఒక సిటీ ఉండటం అవసరం. ఉన్న సిటీని బాగు చేయడం కష్టం. విజయవాడ గొప్ప సిటీ, మనందరం గర్వించే నగరం. మా అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి, కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి. కాబట్టి మలుగు సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు. ఇరుకైన రోడ్లు, సందులు, గొంతులు అనివార్యం ప్రతి పట్టణంలో. అంతే. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను. చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు, దేశానికే తలమానికంగా. తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు. హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతరమైన కావచ్చు. అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా తేడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి, కానీ దాంతోనే తృప్తిపడితే చాలదు. అంచేత 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలున్న యువతకి, గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలమంటూ అమరావతికో, విజయవాడకో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, చెన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికిందనుకోండి, మనకు బంధువులు ఆలనా పాలన ఉంటారు. అక్కడ 15,000 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకచ్చు. మహానగరానికి పోతే 30,000 వచ్చినా మీకు పట్టించిన వాళ్ళు లేరు, మీకు బంధువులు లేరు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేరు. ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుందో లేదో, కోవిడ్ వచ్చినప్పుడు మీరంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు. లక్షల మంది గ్రామాలు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు. 190 మంది అలా వచ్చేవాళ్ళు, తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు, తక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు. ఎక్కడో చోట పంచం తలదాచుకోవటం, ఒంటరి కాకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరమైనది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది, రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది. కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి, నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా ఏర్పాటు చేయటం, రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, మంచినీళ్ళు, వరద నీటి పారుదల. ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు, అకాల వర్షాలు గల వరద నీటి పారుదల, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు ఉంటే మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేఅవుట్లు వేసేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, మిగతా వాళ్ళు వస్తారు. పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళో పొలం చూసుకోవచ్చు, పని చూసుకోవచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, కాదు ఊళ్ళోనే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఖర్చు అయితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు. మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఈ దయనీయంగా ఉండదు, ఈ భయంతో ఉండదు. కాబట్టి 100 చిన్న పట్టణాలు, ఈ 3 పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. కేవలం యథాస్థితి కొనసాగిస్తే లాభం లేదు. ఒక పార్టీ మరో పార్టీ వస్తే అది అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి. 100 చిన్న పట్టణాలు కావాలి. వచ్చే 5 ఏళ్ళు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 100 చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న నైపుణ్యంతోనే హాయిగా ఇక్కడ బతకగలం.
ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది, వ్యవసాయం చూసుకుంటే నేను పరిస్థితి కల్పించాను. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం రైతులు కొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల నుంచి వాళ్ళు కోరుతున్నది అసంబద్ధమైనది. నేను బహిరంగంగానే నా భావాలు వ్యక్తం చేశాను ఎన్నో సందర్భాల్లో, జాతీయ వ్యాప్తంగా, రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఆ వేదన నిజమైనది. సమస్యల పరిష్కారం అర్థం కాక ఏదో గతంలో కొనసాగినట్టుగా సాంప్రదాయబద్ధంగా కొన్ని కోరవచ్చు, కానీ రైతుల వ్యవసాయ రంగం, గ్రామీణ రంగంలో సంక్షోభం నిజమైనది. ఆ సంక్షోభ నివారణకి వ్యవసాయ రంగము, గ్రామీణ రంగం కలిపి చూడాలి. సమగ్రమైన ఏర్పాటు ఉండాలి. వివరాల్లో వెళ్ళడానికి టైం లేదు కాబట్టి దానిలో వెళ్ళాలనుకున్నాను. ఆ సమగ్ర వ్యూహం లోక్సత్తా దగ్గర ఉన్నది, మరికొందరి దగ్గర కూడా ఉన్నది. ఏదో మనకి ఏదో ఉద్యమం వస్తే, రస్తారోకో వస్తే ఆనాడు పట్టించుకుని అది తేలిపోగానే మళ్ళీ మామూలుగా గాలి పీల్చుకుని మామూలు అనుకుంటే మళ్ళీ ఇంకో సంక్షోభం కోసం చూస్తే పరిపాలన కాదాడు. కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన. ఈ దేశంలో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కూడా చట్టం అధికారంలో ఉన్నవాడు చుట్టమైన మాట వాస్తవం. ఇప్పుడు మరీ అడ్డగోలుగా మారిపోయింది. కాబట్టి కనీసం కొంత ఒక్కరోజు మీరు మార్చలేదు. నేను ఇది జాతీయ స్థాయిలో జరగాలి, రాష్ట్రంలో జరగాలి. కనీసం అడ్డగోలుగా ప్రవర్తించదు చట్టము, పోలీసు యంత్రాంగము. కనీసం తగాదాల పరిష్కారానికి వేగంగా ఒక సమగ్రమైన ఏర్పాటు ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు రావు. తగాదాలు పెద్దానికి గొండాన్ని పెట్టుకోవాల్సి వస్తే, రాజకీయంగా పరపతి కావాల్సి వస్తే, పోలీసులు అండ కావాల్సి వస్తే ఎవడు పెట్టుబడి పెట్టాడు? అడిని పెడతాడని పిచ్చోడా? కోట్లు పెట్టేవాడు మీ దగ్గరికి వస్తాడు, మీ కాళ్ళు పెట్టుకుంటాడు, వాడిని వస్తాడండి, ఇంకో చోట పోతాడు. తగాదాల పరిష్కారం కావచ్చు, ఆస్తి హక్కుల రక్షణ కావచ్చు, కాంట్రాక్టుల ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, కనీసం ఎంత మేరకైనా చట్టం సమర్థంగా పనిచేస్తున్న విశ్వాసం కలగాలి. దీర్ఘకాల ఎజెండా ఉంది, దానిలోకి వెళ్ళను. లోక్సత్తా తొలి నుంచే పోరాడుతాం. అది దేశంలో జరగాల్సింది. రాజకీయ పార్టీల సంగతి కానీ, ఎన్నికల వ్యవస్థ సంగతి కానీ, అధికార వికేంద్రీకరణ కానీ, చట్టబద్ధ పాలన మౌలికంగా మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో నేర పరిశోధనలు ఎవడో జోక్యం చేసిన అవకాశం లేకుండా చేయడం కానీ ఇవాళ జరిగితే సంతోషంగానే ఒకరోజు జరగవు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు. అంచేత దయచేసి తెలుగు ప్రజలంతా కూడా మనసు పెట్టి ఆలోచించండి. మీ కుటుంబాలు, మన కుటుంబాలు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన కులము, మన వర్గము, మన ఊళ్ళో ఉన్న ఫ్యాక్షను, దీని చుట్టే మన ఆలోచన తిరిగితే, సంకుచితంగా అయిపోతే సమాజం అల్లకల్లోలం అవుతుంది. నష్టపోయేది బీదలు అత్యధికంగా. డబ్బున్నోడు ఎట్లా కూడా తట్టుకుంటాడు. పెట్టుబడులు రాకపోయినా ఇంకో రాష్ట్రానికి పోతాడు. అవకాశాలు లేకపోయినా పిల్లల్ని ఇంకో దేశానికి పంపించుకుంటాడు. నష్టపోయేది చివరికి బీదలు. ఏ బీదల పేర్లు చెప్తున్నామో బీదల పొట్ట కొడుతున్నాం. ఆ బీదల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాం. అందుకని మరి ఇంకొకసారి సమాజంలో పుట్టుకతో అసమానత గురైనటువంటి వర్గాలు, కేవలం ఫలానా కుటుంబంలో పుట్టామన్న పాపానికి అవకాశం లేకుండా అలమటిస్తున్న యువతను నేను కోరుతున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. యథాస్థితి కొనసాగినట్టయితే నా జీవితం 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది ఆలోచించుకోండి. మీరే 20 ఏళ్ళకి ఎట్లా ఉంటుంది మీరే ఆలోచించుకోండి. ఇదే కావాలన్నా, ఇది కాదు అన్నట్టయితే ఏం కావాలి? ఫలాంది కావాలి అంటే దానికి ఉన్నంతలో ఉన్నటువంటి ఇవాళ